హాయ్ గాయ్స్, దేవి శరన్నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయినాయండి. బొజ్జ గణపయ్య రావడము వెళ్ళిపోవడము, అప్పుడే అమ్మవారి నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈ 9 రోజులు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజులు కదండి. సో అలానే అమ్మవారిని ఈ 9 రోజులు 9 అలంకారాల్లో 9 రూపాల్లో రెడీ చేసుకొని అయితే అన్ని గుళ్ళలో చూపిస్తారు కదా. సో మేము మా అమ్మవారి గుడికి వెళ్ళకుండా ఎందుకు ఉంటామండి. సో దేవీ నవరాత్రులు ఫస్ట్ డే అయితే మేము తూబాడికి వెళ్ళిపోయామండి. అలానే మీరు ఏ గుడికి వెళ్ళారు, ఏ అలంకారం చూసారో కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి. సో మేమైతే అమ్మవారిని ఫస్ట్ డే బాల త్రిపుర సుందరి అలంకారం అయితే చేద్దామని అనుకున్నాము. సో దానికోసం అయితే మేము నిండుగా పూలతో అయితే అలంకరిస్తున్నాము అమ్మవారిని. సో అలానే మేము అలంకరించిన రకాల పువ్వులు అయితే ఎర్రగన్నేరు, గులాబీలు, పింక్, ఎల్లో అండ్ వైట్ చామంతి, అలానే మందార బంతి పువ్వులు, వీటితో అయితే మా అమ్మవారికి దండలల్లో అయితే చేసామండి. మేము గుంటూరు నుంచి తూబాడు వెళ్ళేటప్పటికి కంపల్సరీ 11 అయితే అయిపోతుందండి. అక్కడికి వెళ్ళి గుచ్చితే అయ్యే పని కాదు అని చెప్పేసి మేము ఇంట్లోనే ముందు రోజే అన్ని దండలు అలంకరించేసుకొని గుచ్చుకొని అయితే వెళ్ళాము తూబాడు. మేము వెళ్ళేటప్పటికి కొంతమంది ఉన్నారు ఆల్రెడీ. సో వాళ్ళందరి సాయంతో అయితే అమ్మవారిని నిండుగా అలంకరించుకున్నాము. ఆ తర్వాత 9 రోజులు 9 రూపాలే కాదండి, 9 రకాల నైవేద్యాలు కూడా ఉంటాయి. సో మేము తూబాడు ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీగా బెల్లం పొంగలి, దద్దోజనం, పులిహోర, వడపప్పు, చలివిడి, పానకం అయితే తీసుకెళ్తాము. కానీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి కట్టె పొంగల్ నైవేద్యంగా పెడతారంట. సో ఆ రోజు పులిహోర బదులు కట్టె పొంగల్ అయితే చేసుకొని వెళ్ళామండి. సో మా అమ్మవారి ఇలా నిండుగా పూలతో అలంకరించాక ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. ఆ అలంకరించాక అమ్మవారి చుట్టూ నీళ్లు నింపి 9 దీపాలు వెలిగించాక ఆ దీపం వెలుగులో అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు చాలేదండి. సో అమ్మవారిని పూలతో అలంకరిస్తే అయిపోతుందా? అమ్మవారి ముందున్న చిట్టి చిట్టి బాల త్రిపుర సుందరి పాదాలని కూడా అలంకరించాలి కదండి. సో వాటిని కూడా పూలతో నిండుగా అలంకరించాము. ఆ తర్వాత దీపారాధన అయితే చేసేసాము. సో మేము చూడడమే కాదండి, మీరు కూడా ఈ వీడియో ద్వారా మా గంగమ్మ తల్లిని చూసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. అలానే మా ఈ అలంకారం ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అలానే ఇంకా నెక్స్ట్ ఏ అలంకారం చేస్తే అమ్మవారికి బాగుంటుందో కూడా సజెషన్స్ ఇవ్వండి. మా ఫస్ట్ డే అయితే ఇలా అయిపోయిందండి. అలానే ఇంకో విషయం మర్చిపోయాను, ఫస్ట్ టైం మా అమ్మవారికి కిరీటం అయితే అలంకరించాము. ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై గంగమ్మ.